పశువులు అమ్మేసుకోవాలా, జీవాలు అమ్మేసుకోవాలా, మేము వేరే ఊళ్ళకి వలస పోవాలి. లేదా ఒక మనిషి చచ్చిపోతే ఎత్తుకొని పోయినా కూడా దావలేదు. పడవ ఉండేది మనిషి 411 మేము ఈ రోజు 16 ఎకరాలు 26 పది తర్వాత పోతా ఉంటుంది దాన్ని పట్టుకు ఆ పనే లేకుండా పోతే పట్టుకొస్తే మా ఊరు ఎట్టిన ఇది ఎట్టుండాలి మా ఊరు సార్. మా ఊర్లో ఇంకా ఓనర్ పొలాలు అడాండి ఇబ్బంది అటు కూడా ఇంకా మాకు గ్రామాన్ని మేలుపడి ఉంటే అటు చూసుకోవాలి. ఆయన చాలా ఉంది, ఆయన చాలా ఉందయా, దాంట్లో పెట్టుకోండి. మీకు రిజర్వేషన్ ఇచ్చిండే, మీకు రిజర్వేషన్ ఇచ్చండి. ఆయన చాలా ఉంది, అంత అంతా ఇదే అనాధ్యానమే. దీంట్లో మొదటి ఇచ్చేదానికి ఇవాళ సార్ ఎన్నో వందల సంవత్సరాల నుంచి సార్ అది మన గ్రామానికి. ఇవాళ అది బాగుంటుకుంటే మా ఊర్లో పోయేదానికి గుర్తుపోసుకోవాలనే మేము అది ఇవ్వాల్సిందే. కానీ ఏమొస్తే మనమే తప్పు చేసినాం. మరి మన ఊళ్ళో పెట్టుకుని మాకు అభ్యంతరం లేదు. చాలా ఇబ్బంది సార్ అది. అది పోతే మా గ్రామం ఇంకా 10,000 జీవాలు ఉన్నాయి సార్ మా ఊర్లో. మీరు ఆయనకు వచ్చి చూడండి, ఆ పొలం అంతా జీవాలే ఒకటి 300 బర్రెలు ఉన్నాయి. ఆయనకు చూడండి, ఆ తిరిగిపోవడం, ఆ చెరువులో నీళ్ళు మన ఊరు వరకే నీళ్ళు తోలుకుంటారు వాళ్ళు. తోలుకుంటూ ఊరు ఇచ్చారు వాళ్ళ గవర్నమెంట్ కాదు, ఇది శ్రీకాకుళం పంచాయతీ. రామనయ్య వాళ్ళ రమ్మను ఆర్ఐ గారు వచ్చినారు కదా, ఆర్ఐ గారు రాని ఎవరైనా రాని ఆర్ఐ గారు వింటారు కదా. ఇప్పుడు మేము చెప్పాము ప్రైవేట్ సంస్థకి, ప్రైవేట్ సంస్థ కదా, పంచాయతీలో ల్యాండ్. నేను పొందుముదే ఇవ్వండి సార్, నేను మా గ్రామానికి పొందుముదే ఇవ్వండి. ఎంతమంది ఎందుకు ఇవ్వలేదు? అంతకుముందు ఎప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఉంది సార్. ఇది లేదు కదా సోలార్ కాదు సార్, అప్పటి నుంచి మా గ్రామానికి అది అదే మాకు చినుకు పడితే మా ఊరు పశువు అంతా ఆడికి రావాల్సింది. కాటన్ దొరతాయి మొత్తం ఎప్పుడు నుంచి అసలు శ్రీకృష్ణదేవరాయలు మా గ్రామానికి ఇబ్బంది సార్, మా గ్రామానికి ఇబ్బంది. అది మా గ్రామానికి ఇబ్బంది సార్. అది ఇచ్చేదానికి అది ఇస్తే సార్. ఇప్పుడు ఎట్టిచ్చారు మీరు ఇచ్చారు కదా, గ్రామాలకు రావాలి కదా, మీరు పెట్టుకోవాలి కదా, మీటింగ్ పెట్టు, గ్రామ సభ పెట్టు. ఊళ్ళోకి రండి. అవును సార్, ఊళ్ళోకి రండి. ఒకరు మాట్లాడినా ఇద్దరు మాట్లాడినా మీ ఇష్ట ప్రకారం మీరు చేసి పెట్టాలి. ఇష్ట ప్రకారం దొంగ సరి రిజిస్ట్రేషన్ ఇచ్చేస్తా, నెంబర్లు కూడా తెలీదు. దొంగ